ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ నిర్వాహకుడు జైహింద్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. స్వర్గీయ పైడి జయరాజ్ గారి 111వ జయంతి వేడుకలను దిగ్విజయం చేయడానికి విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎమ్మెల్సీ బీజేపీ రామచంద్రరావు గారికి, హాస్య నటుడు బాబు మోహన్ గారికి, మరియు బీజేపీ రాష్ట్ర ఎన్వి సుభాష్ గారికి, చిన్నాగౌడ్ గారికి, బత్తిని మాణిక్ గారికి, మరి రోషం బాలు గారికి, వేదికను అలంకరించిన అందరికీ, మరి శ్రావణ్ గౌడ్ గారికి, మోహన్ గారికి, మరియు గత 12 సంవత్సరాల నుంచి మరి పైడి జయరాజు గురించి మాకేం తెలియదు. మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఒకటి పెట్టినాం. నడిపిస్తున్న సందర్భంలో ఒక స్నేహితుడు ఆయన సాయి, ఆయన కూడా సినిమా డైరెక్టర్. అన్నా నేను 2005 నుంచి కొట్లాడుతున్నా, పైడి జయరాజుకి ఇట్లా బాబాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఒక ఫోటో పెట్టమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మమ్మల్ని లెక్క పెడతలేరు వాళ్ళు. మరి సర్దార్ పాపన్న పాతాలోకంలో చరిత్రను, శివాజీ కంటే గొప్ప చరిత్రను బయటికి తీసుకొచ్చినావు, దీనికి నువ్వు సమర్థుడవు అన్నా, ఈయన చరిత్ర నీకు చెప్తున్నా, దీన్ని ఏ విధంగానైనా చేసి ఆయనకు చరిత్రకు న్యాయం చేయాలన్నా అని చెప్పి నాకు ఈయన చరిత్ర చెప్పడం జరిగింది 2008లో. ఎంబటే ఆయనది జయంతి వేడుకలు ఎంబటే నేను ఇక్కడ స్టార్ట్ చేసిన. అట్లా అంచెలుగా చేస్తూ మరి పైడి జయరాజు గారి ఫోటో వాళ్ళు పెట్టకపోతే మేమే స్వయంగా పెట్టడం జరిగింది. ఇక్కడ పైడి జయరాజు గురించి ఇప్పుడు మీ అందరికి తెలిసింది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చైతన్య రథం ఇచ్చిండు ఆయన జయరాజు గారు ఎన్టీ రామారావు గారికి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిండు, కానీ తన స్నేహితుడికి కనీసం గుర్తింపు కూడా ఇక్కడ ఇప్పించలేకపోయిండు ఎన్టీ రామారావు. చెన్నారెడ్డి ఎన్నికలకు పోతుంటే కూడా అంబాసిడర్ కార్డు డొనేట్ చేసిండు ఆయన వేలాది కోట్లకు అధిపతి. ఆయన ఓలు పైడి జయరాజు, చాలా ల్యాండ్స్ ఉన్నాయి ఆయనకు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఎవరు కనీసము? మరి తెలంగాణ బిడ్డ, మరి పోయి అందరేమో మెడ్రాస్ పోతే బొంబాయికి పోయి మూకీ సినిమాలలో నటించి 150 సినిమాలకు హీరో చేసి 200 సినిమాలకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసి మరి గుజరాతీ, ఒరియా అన్ని భాషలలో చేసి మరి డైరెక్టర్ చేసాడు ఒక తెలంగాణ వ్యక్తిని ఇంత అన్యాయంగా దూరం పెట్టారంటే ఏంటండి వివక్ష ఇది? ఒక్కడే చెప్తున్నా, ఎవరైనా ఎక్కడైనా వివక్ష గురి అయితే జైహింద్ గౌడ్ ముందుంటాడు. ఏది ఏమైనా ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్నకు 350 ఏళ్ళ కింద గోల్కొండను పరిపాలిస్తే అప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరు కూడా గుర్తించకపోతే మొన్న సీనాన యొక్క చొరవతోటి మొన్న నుంచి జయంతి ఉత్సవాలు రవీంద్ర భారతిలో చేసిండ్రు. ఇంకా కూడా పాపన్నను గుర్తించాలి, పైడి జయరాజు గుర్తించాలి. మేమేమని చెప్తున్నామంటే పైడి జయరాజు ఇప్పుడు తెలంగాణ స్టేట్ సపరేట్ అయినాక నంది అవార్డులు ఎందుకయ్యా మనకు? పైడి జయరాజు అవార్డు ఇవ్వాలని చెప్పేసి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. పైడి జయరాజు ఇది కాంస్య విగ్రహము ఈ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో పెట్టాలని మంత్రి గారిని కోరుతా ఉన్నా. పైడి జయరాజు పేరు మీద ఒక 10 ఎకరాలు కేటాయించి తెలంగాణ బిడ్డలకు మరి సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా వాళ్ళకు కోచింగ్లు ఇచ్చి, వాళ్ళకు సినిమా నిర్మాణంలో కోచింగ్ ఇచ్చి వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని చెప్పిన అవసరము మన శ్రీనారాయణ మీద ఉన్నదని చెప్పేసి నేను మనవి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రివర్యులు శ్రీనివాస గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా. సభాధ్యక్షులు శ్రవణ్ కుమార్ గారు, గౌరవనీయులు పెద్దలు శాసనమండలి సభ్యులు రామచంద్రరావు గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు బాబుమోహన్ గారు, ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ మరి తెలంగాణ ఉన్నటువంటి రాజులను కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, అనేక రంగాలు వారి దృష్టికి వచ్చిన అంశాలని తెర మీద తీసుకొస్తూ ఈరోజు కార్యక్రమానికి ముఖ్య కారకులైనటువంటి మా మిత్రులు పంజాల జైహింద్ గౌడ్ గారికి, సుభాష్ గారికి, నటులు మాణిక్ గారు, చిన్నాగౌడ్ గారు, మా తమ్ముడు తెలంగాణ ఉద్యమంలో కూడా సినిమా తీసి
సగంలోనే ఆపేసి తన జీవితాన్ని మొత్తం సర్వస్వం కూడా ఉన్న డబ్బులన్నీ కూడా ఆ సగం సినిమాకి అయిపోగొట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సినిమా పేరు రోషం. ఆయన రోషం బాల్ అంటే ఇంటి పేరు కాదు, అది రోషం సినిమా తీసిండు, ఆగం అయిపోయిండు. అందుకే అప్పటి నుంచి ఆయన పేరే రోషంగా మారిన మా తమ్ముడు రోషం బాల్ గారు, లత గారు, సోమరాజు గారు, రమేష్ గారు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ సోదరులకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు ఇంత గొప్ప వ్యక్తి మూకీ టు టాకీ సినిమాలు అంటే దాదాపు 135 సినిమాలకు హీరోగా, ఒక క్యారెక్టర్ నటుడుగా 200 సినిమాలు, 5 భాషలలో నటించడమే కాకుండా హిందీ పరిశ్రమలో కూడా ఈరోజు గొప్ప గొప్ప సినిమా హీరోలను కూడా పరిచయం చేసి ఒక మంచి ఉన్నతమైన విలువ గల వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తి. మరి సమైక్య ఆంధ్రప్రదేశ్లో కనీసం ఆ ఫిలిం ఛాంబర్లో కూడా ఒక ఫోటో కూడా లేనటువంటి వ్యక్తి. ఇంత గొప్ప వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని దాటి మరి బాంబేలో ఒక గొప్ప పేరు ప్రతిష్టలు గడించి ఎన్నో అవార్డులు వచ్చినా కూడా మరి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కనీసం ఉచ్చరించకపోవడం, ఫోటో కూడా లేకపోవడం అనేది ఎంతో బాధాకరమైనది. ఈరోజు రాష్ట్రం రావడానికి కూడా ఇలాంటి అవమానాలే. ఎంతోమంది సురవరం ప్రతాప్ రెడ్డి గారి నుంచి లెక్క పెట్టుకుంటే సర్దార్ సర్వాయి పాపన్న, సాకలి ఐలమ్మ, కుమరం భీమ్ కావచ్చు, దాశరథి గారు కావచ్చు, అనేక మంది వైతాళికులను ఈ గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని కనీసం గౌరవించలేదు కదా, స్మరించలేదు కూడా. వాళ్ళ జయంతి ఉత్సవాలు తెలియదు, ఎవరికి తెలియదు. అసలు వాళ్ళు ఎక్కడో ఇంత చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వేరే ప్రాంతం వ్యక్తి అయితే ఏ స్థాయికి తీసుకుపోతుందో తెలియదు. ఇద్దరు ముఖ్యమంత్రులకు కూడా ఆయన ఆ రోజుల్లోనే కార్లు ఇప్పించి, చైతన్య రథాలు ఇప్పించి, తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఆయన ఆ రోజు 69 ఉద్యమాలు కూడా సహకారం చేసి 1,00,000 రూపాయలు కూడా ఇచ్చి మరి అంత వివక్షకు గురవుతున్న ఆ రోజే ఆయన గమనించింటాడు. అందుకే ఉద్యమాన్ని కూడా సహకరించిన ఆ రోజుల్లో. మరి అలాంటి వ్యక్తిని గౌరవించుకోలేకపోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత రవీంద్ర భారతి వేదిక మీద ఇంతకుముందు మా తమ్ముడు చెప్పిండు, అసలు తెలంగాణ సంబంధించినటువంటి మీటింగ్లకే ఇవ్వకండి, బుకింగే ఇవ్వకండి. ఫస్ట్ మేము 2007లో బుక్ చేసినాం, వేరే పేరు మీద బుక్ చేసి మీటింగ్ పెట్టడానికి వెళ్తే అదేం సార్ తెలంగాణ బోర్డులు పెట్టిందని చెప్పింది. బాజాబ్తా పెట్టాంరా, తెలంగాణ మీటింగే ఇది అని ఉద్యోగులకు సంబంధించి మీటింగ్ పెట్టి ఫస్ట్ 2007లో తీసుకున్నామని. అంటే మీటింగ్లకు కూడా డబ్బులు కడితే ఇచ్చే, మీటింగ్లకు కూడా డబ్బులు కడితే ఇవ్వలేనటువంటి పరిస్థితి. భయం, తెలంగాణ పేరు అనగానే భయం. అసెంబ్లీలో కూడా తెలంగాణ పేరు అనొద్దు, వెనుకబడిన ప్రాంతం అని చెప్పినటువంటి పరిస్థితి అన్నమాట. ఆ వివక్షలు ఉన్నందుకే మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం పోరాటం చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో అధికారిక కార్యక్రమాలు చేసినాం. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను చేసినాం. ఈరోజు పైడి జయరాజు ఉత్సవం కూడా రవీంద్ర భారతిలో ప్రిన్సిపల్ సెక్రటరీ, కల్చరల్ డైరెక్టర్ అందరం దగ్గరుండి వాళ్ళే ఫోటో అరేంజ్ చేసి అధికారికంగా చేసినాం. మరి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పివి నరసింహారావు గారి పేరు కూడా మరి ఎక్కడ కూడా ఆయన చనిపోతే కూడా ఢిల్లీలో ఎన్ని అవమానాలు జరిగిందో వాళ్ళ మనవని తెలుసు. మరి మనవాడు అంటారు సార్, మరి నాకు ఇప్పుడే పరిచయం. చనిపోయిన వ్యక్తిని కూడా ఢిల్లీలో పెట్టకుండా హైదరాబాద్ తీసుకొచ్చేసింది, పంపించేసింది. అవి ఎన్ని అవమానాలు జరిగినో చనిపోయిన తర్వాత కూడా ఒక దేశాన్ని పరిపాలించిన వ్యక్తికి, ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి దేశాన్ని పరిపాలిస్తే మరి చనిపోయిన ప్రధానమంత్రులందరూ ఢిల్లీలో ఉంటారు, పివి నరసింహారావు మాత్రమే హైదరాబాద్కి ఎట్లా వస్తాడు, ఏ పరిస్థితి వస్తాడో మరి వారికి అన్ని విషయాలు తెలుసు. ఒక్కనాడైనా ఆయనని స్మరించిందా, ఒక్కనాడైనా ఆయనని నివాళులు అర్పించిందా, ఒక్కనాడైనా
ఆ స్థాయిలో గౌరవం దక్కిందా? దేశాన్ని పరిపాలించిన వ్యక్తికి ఆయన పుట్టిన ఊర్లో పోయి చూసి వచ్చినాం, ఏం లేదు. ఆయన జన్మించిన ఊర్లో పోయి చూసి వచ్చినాం, ఆయన పెరిగిన ఊర్లో పోయి చూసి వచ్చినాం. వరంగల్ జిల్లాలో పుట్టిండు, కానీ వరంగల్ జిల్లా వాళ్ళకే ఈ వీడు పుట్టినే అంటే ఎవరైనా ప్రధానమంత్రి లాంటి వ్యక్తులు, పెద్ద పెద్ద వ్యక్తులు ఆ ఊరికి వచ్చిపోయింటే తెలుస్తుంది. దేశానికి రాజు పరిపాలించిన ప్రధానమంత్రి వరంగల్ జిల్లా పుడితే అక్కడనే తెలియదు చుట్టుముట్టు వాళ్ళకి. పుట్టిన ఊరు పెరిగిన ఊరు తెలుసు, కానీ ఆ రోజే 100 ఎకరాలు దాన ధర్మం చేసినటువంటి గొప్ప వ్యక్తి. వాళ్ళు అయ్యో ఎంత తప్పు చేసినాం కదా అని పశ్చాత్తాపడేట్లు మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఖచ్చితంగా వారి పేరు మీద మేము ఒక చిన్న థియేటర్ కడితే రవీంద్ర భారతి పైన పైడి జయరాజ్ థియేటర్ అని పెట్టి పేరు పెట్టుకున్నాం. ప్రియూ థియేటర్ అని పేరు ఆయన పేరు పెట్టినాం. మాకు ఎవరు వచ్చాం రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, అడగలేదు. ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలు ఏ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మనం కార్యక్రమం చేస్తే వారి పేరు పెట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి థియేటర్ పేరు వారి పేరు పెట్టినాం. ఇలా అధికారికంగా గౌరవంగా మా సెక్రటరీలు, మా డైరెక్టర్లు, ప్రభుత్వ పరంగా 2 మంత్రులు, గంగుల కమలాకర్ గారు, నేను అందరం కలిసి అధికారికంగా చేసి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా పైడి జయరాజు గారికి సినిమా ఇండస్ట్రీస్లో ఏదైనా జరిగితే ఖచ్చితంగా వారు తగిన గౌరవం దక్కేటట్టు కూడా గ్యారెంటీగా చేస్తాం. వేరే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఏ వ్యక్తి, ఏ మరుగున పడ్డ వ్యక్తికి కూడా ఎలాంటి పరిస్థితి ఉన్నా వాళ్ళకు కావాల్సినటువంటి గౌరవం దక్కేలా మేము గ్యారెంటీగా చేస్తాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది అందుకు ఖచ్చితంగా అలాంటి కార్యక్రమాలు చేయడానికి మేము ఉన్నాం. 100% చేస్తాం. సినీ పరిశ్రమలో కూడా మరి దయచేసి ఆనాడు ఏం జరిగిందో తెలియదు, కానీ ఈనాడు అందరూ సమానంగా ఉండండి. ప్రాంతీయ విభేదాలు అవసరం లేదు. ఇది
మా హైదరాబాద్ అనేది పెద్ద గ్లోబల్ సిటీది. వందల ఏళ్ళ సంవత్సరాల క్రితమే ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు, గుజరాతీలు, మరాఠీలు, రాజస్థానీలు వాళ్ళ పేరు మీద గలీలు ఉన్నాయి హైదరాబాద్లో. కనుక ఇలా ఇక్కడ ఎవరున్నా మాకు అభ్యంతరం లేదు. మంచిగా సినిమా పరిశ్రమను డెవలప్ చేసుకోవచ్చు. మా నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఖచ్చితంగా సమానంగా అందరినీ సమానంగా గౌరవించేటట్లు మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. అప్పుడే మీకే ఎక్కువ గౌరవం దక్కుతుందని చెప్పని మరి ఈ సందర్భం తెలియజేస్తూ, ఇంకొక కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం ఇంకొక కార్యక్రమం ఉంది కనుక దయచేసి క్షమించాలి అన్న కానీ మీరందరూ కూడా అన్యదా భావించదని తెలియజేస్తూ, మరి పివి నరసింహరావు గారు మనవడు ఉన్నారు, దయచేసి వారికి మేము అసెంబ్లీ కూడా తీర్మానం చేసి భారతరత్నాన్ని బిరుదు ఇవ్వాలని చెప్పని, తర్వాత వారికి ఇంకా అనేక రకాలుగా గౌరవం ఇవ్వాలని చెప్పినాం. మరి ఆ దిశగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ కార్యక్రమాలు అధికారికంగా చేయాలని చెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హింద్ గారికి వారి మిత్రులకు అందరికీ పేరు నమస్కారం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి సూత్రధార అయినటువంటి మిత్రుడు జైహింద్ గౌడ్ గారు, బాబుమోహన్ గారు, సుభాష్ గారు, మా ఇతర కళాకారులు పెద్దనా మనకు తెలుసు, నీకు వీళ్ళందరూ రోషం అంతా మేడం ఉన్నారు ఇక్కడ, అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, పత్రికా విలేకరులు కూడా చాలా సంతోషం. ఎందుకంటే నేను కూడా ఎలక్షన్స్లో ఉన్నాను, మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దాంట్లో మీటింగ్ ఉన్నా కూడా జైన్ అన్న శ్రవంతో చెప్పేసి ఇక మా ఉప్పర్లో ఉంటారు, పక్కన ఉంటారు, నీకు రాకపోతే బాగుండదని చెప్పి సరే వచ్చిపోదా అని చెప్పాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది నాకు. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే పైడి జయరాజ్ గారి ఒక నేను సినిమాలు బాగా చూసేటటువంటి ఒక అలవాటు, కానీ టైం దొరకదు, ఎంత చూడాలన్నా కూడా టైం దొరకదు, ఎప్పుడో టీవీలో చూడటమే. అయితే తెలంగాణ సినీ రంగం విషయం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తాను. తెలంగాణలో ఫస్ట్ ప్రొడ్యూసర్స్ మేమే, అంటే మా ఫ్యామిలీ. సావిత్రిని, జగ్గయ్యని ఇంట్రడ్యూస్ చేసి మేము సినీ ఫీల్డ్లో, కానీ అది ఈ మహానటిలో అది మిస్ అయింది. రమేష్ అని సినీ జర్నలిస్ట్ ఉన్నాడు, ఆయన రాశాడు, దాని మీద చాలా పెద్ద వ్యాసం రాశాడు. సావిత్రిని ఇంట్రడ్యూస్ చేసిన యాక్చువల్లీ మేము ఆదర్శమైన సినిమా. రజాకారులు ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఆ ఊళ్ళో ఒక వ్యక్తి వచ్చి పెళ్లి చేసుకుంటాడు ఆమెని, అది ఆదర్శం. మంచి స్టోరీ, మంచి ఉండే. దాంట్లో టీ కృష్ణ అని, తర్వాత ఖైదీ బాబాయ్, మంచి బాబాయ్ సినిమా డైరెక్టర్, మా సినిమాకి ఎడిటర్ ఉండే ఆయన. సరే సినిమా నడవలేదు, దాంతో మాకు కూడా బాగా లాస్ అయింది. అందుకే ఇప్పుడు నవ్వుతూ అంటుంటాను అనమాట, సార్ మీరు ఆదర్శం తీసింది అది ఏం తీశారంటే మేము దివాళ తీసాం అనేది. సో మీ సినిమా జోలికి పోవట్లే అప్పటి నుంచి. సినిమా యాక్టర్ కాంతారావు గారు కూడా మా ఊరు పక్క ఊరే, మాకు బంధువు కూడా అవుతాడు. సో చాలా సినిమా ఫీల్డ్తో దగ్గర సంబంధం ఉన్నా కూడా సినిమాలకు మా ఫాదర్ దూరం పెట్టాడు ఎప్పుడైనా, బాబుమోహన్ గారు. మీకు చెప్పాలి ఎందుకండి, బాబుమోహన్ గారికి అందుకని మేము అదో అడ్వకేట్లో అయిపోయి ఏదైనా ఒక కళ అనేది ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు చాలా చక్కగా చెప్పారు. ఏ ప్రాంతం ఉన్నా సరే కళ. నేను బాబుమోహన్ గారు ఇద్దరం ఢిల్లీ పోయినాం ఎలక్షన్స్ క్యాంపెయిన్. అక్కడ ఢిల్లీలో వారికి దొరికిన ఆదరణ నేనే ఆశ్చర్యపోయినా. ఆ బస్తీలలో, స్లమ్స్లో జనం వచ్చి, అక్కడంతా శ్రీకాకుళం వాళ్ళు, విజయనగరం వాళ్ళు. బాబుమోహన్ గారు రాగానే ఒక పెద్ద సెలబ్రిటీ ఉత్సాహంతో, అంటే మా తెలుగు నటి వచ్చాడు. అంటే ఒక కళకు లాంగ్వేజ్ కానీ, ప్రాంతం కానీ, ఒక కులం కానీ, మతం కానీ ఉండదు. నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పోయిన తర్వాత వరల్డ్లో బీబీసీలో సహా అన్ని ఒక ఇంటర్నేషనల్ న్యూస్లో వరల్డ్స్ హైయెస్ట్ పాటలు పాడిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం. ఆయన పోయాడు, ఈజ్ వరల్డ్స్ గ్రేటెస్ట్ సింగర్ అని చెప్పి మొత్తం ప్రపంచంలో కూడా ఆయన గురించి చెప్పడం జరిగింది, అన్ని న్యూస్లో చెప్పారు. అది మన గొప్పతనం. ఎందుకంటే ఆయన తెలుగు వాడినప్పుడు కూడా ఆయన మొత్తం అన్ని భాషల పాటలు పాడాడు. ఆయన ఇంతకుముందు చెప్పారు 16 భాషల పాటలు పాడారు. ముఖ్యంగా పైడి జయరాజ్ గారు తెలంగాణకు చెందడం మనందరూ సంతోషం అయినప్పుడు, తెలంగాణకు సంబంధించినటువంటి ఒక చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అజిత్, పెద్ద విలన్, జంజీర్లో యాదవంగి భరత్ విలన్. ఆయన ఇక్కడ మన గోల్కొండ, హైదరాబాద్, ఇక్కడ పుట్టి పెరిగి ఉండే. సురేష్ ఒబరాయ్ పుట్టింది బలూచిస్తాన్, పాకిస్తాన్ దగ్గర, కానీ లేటర్ ఇదే షిఫ్ట్ టు హైదరాబాద్లో చార్మినార్ సిగరెట్కు ఆయన యాడ్ ఇచ్చాడు, మోడల్ ఇచ్చేవాడు. ఈరోజు మన ఫ్లైట్లో కలిసి నాకు ఆయన కూడా మా పార్టీలో చేరాడు కాబట్టి
బాగున్నారా అని అడిగాను. నాకు తెలుగు వచ్చాను, చక్కగా తెలుగు మాట్లాడతారు. సో తెలుగు వాళ్ళతో సంబంధం ఉన్నటువంటి యాక్టర్లు చాలామంది. శంకర్ జయకిషన్ మ్యూజిక్ డైరెక్టర్లు, శంకర్ ఫ్రమ్ హైదరాబాద్. చాలామంది తెలియదు ఆ విషయం మనకు, అది తెలియనీయలేదు. అది అక్కడ వివక్ష జరిగింది. కానీ ఏదున్నా సరే, ఏ ఒక యాక్టర్ అయినా సరే, ఒక కళ. ఈరోజు జయరాజ్ గారు తెలుగువాడైనా అతను మొత్తం హిందీ కానీ, గుజరాతీ కానీ, పంజాబీ కానీ, వైఫ్ పంజాబీ. ఇప్పుడు చూసాను నేను సుధాకర్ శర్మ గారు నాకు వచ్చి జయరాజ్ గారి అంటే నేను ఆ నెట్లో పోయి చూశాను జయరాజ్. నేను ఆ ఫేస్ ఫెమిలియర్ నాకు, ఎందుకంటే సినిమాలు చూశాను కాబట్టి చూస్తున్నాను. కానీ అటువంటి వ్యక్తి ఈరోజు మనం మర్చిపోరాదు. దాదాబాయి ఫాల్కే అవార్డు సినీ ఫీల్డ్లో హయ్యెస్ట్ అవార్డు. అశోక్ కుమార్కి వచ్చింది, పెద్ద పెద్దలకు వచ్చింది, నాగేశ్వరరావు గారికి వచ్చింది, మన వారికి అంతకుముందే వచ్చింది ఫస్ట్. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం విస్మరించకూడదు, తప్పకుండా ఆదరించాల్సిన అవసరం ఉన్నది. ఏదున్నా సరే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కళాకారులను, తెలంగాణ ఒక ప్రాంతంలో ఏ ప్రాంతమైనా సరే ఇక్కడ సినీ రంగం పెరగాలి. ఎందుకంటే given 2,000 crores for Yadgirgutta for devotees and all Hinduism. Okay, thank you very much. But kindly you see the film industry, what's going on. In that day, Paidi Jayaraj has gone to the Bollywood, and what struggles he have done, ultimately he have got Dada Saheb Phalke Award. Now we have got Telangana. Now also we should first struggle. What's going on in Telangana? So kindly KCR Garu, you give us studios, equipments. Lot of artists are there.
Now present, one person came. He came from Warangal. I am standing outside and waiting for some persons. The person I don't know his name also. He came and అన్నా నమస్తే, నా పేరు ఇట్లా ఇట్లా సో అండ్ సో, నేను వరంగల్ అన్నా అని చెప్పి. చెప్పు తెలంగాణ ఇట్లా నేను ఆర్టిస్ట్ అన్న, మిమిక్రీ వస్తుంది అంటే. రా తమ్ముడు, దా పైకి రా, తెలంగాణ వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. నువ్వు నాకు తెలియకుండా పర్వాలేదు, మేము చేసే పోరాటం మనల కోసం. నువ్వు రా తమ్ముడు, ఇక్కడ రా, 2 నిమిషాలు క్యాబ్ పెట్టుకున్నావు, మిమిక్రీ ఆర్టిస్ట్ దా. మేము ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. మేము పెద్ద పెద్ద వాళ్ళని, ఏదో అవునా ఉన్న వాళ్ళని మేము చూడం, ఆర్టిస్టులని రగులుతున్న గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు మేము చూస్తాం. అదే జయంత్ గౌడ్ గారు మాకు నేర్పించారు. తెలంగాణలో అట్టడుగులో ఉన్న వాళ్ళని తీసుకురావాలనేది మా సంకల్పన, కానీ మేమేదో కావాలి, ఇప్పుడు ఏదో పోస్టులు తీసుకోవాలని మాకు లేదు. మాకు ఆర్టిస్టులకి న్యాయం జరగాలి. ఈ తమ్ముడు కూడా నాకు తెలియదు, కింద కలిసాడు అలా ఇట్లా ఇట్లా సంగతి. రా, నువ్వు తెలంగాణలోనివి, నీకేం టాలెంట్ ఉంది చెప్పు, జయంత్ గౌడ్ సార్తో నేను మాట్లాడతా అంటే మిమిక్రీ చేస్తా. ఓడిది చేస్తాను. లేటెస్ట్ హీరో విజయ్ దేవరకొండ, కొట్టు డైలాగ్. అందరికీ నమస్కారం. రోజు చూస్తుంటే మిమ్మల్ని నాకు చాలా ఆనందంగా ఉంది. నేను వరంగల్ నుంచి వచ్చాను. నాకు మాత్రం మీరు చిన్న ఛాన్స్ ఇప్పించండి. అందండి. మన ఇక్కడికి నందమూరి తారకరావు గారు వచ్చి మాట్లాడితే విధంగా ఉంటుంది. తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు వందనం, అభివందనం. ఎవడురా నా భరత జాతిని లంచమడిగిన చుచ్చుడు? ఎవడా పొగరు పట్టిన తెల్లదొరగాడెవ్వడు? ఉడుకు నెచ్చుడు ఒగ్గుమంటే ఆ కండ్ర గొడ్డలి పన్ను కడుతుంది చూడరా. ఇంకొకటి సార్, మీ చిన్న వాయిస్ ఇస్తారు మీది. అన్నా అన్నా బచ్చుకన్నా అన్నో అన్న ఎందుకు, ఏమిటి, ఎలా? సార్ నేను వరంగల్ జిల్లా వచ్చానండి. వరంగల్ పక్కన నర్సంపేట సార్. నేను అంటే అనుకోకుండా ఇక్కడికి వచ్చాను. అది వేరే వర్క్ కొరకు, కార్ డ్రైవింగ్ సార్. అసలుగా కార్ డ్రైవింగ్ చేస్తాను నేను. వర్క్ కొరకు వచ్చాను. అయితే బయట పోస్టర్ చూశాను. అయితే అన్నయ్య చిన్న ఛాన్స్ ఇప్పించండి సార్ అని అడిగాను. అందుకు వచ్చారు. ఇట్లా 100 మంది ఊరండి మార్కెట్లో, కానీ వీళ్ళని ఎవరు పట్టించుకోరు. అధికారం అనేది కరెక్ట్ వానికి ఇస్తే ఇస్తామని చేస్తాడు. తల్వార్ కరెక్ట్ వానికి ఇస్తేనే యుద్ధం చేసేది. మరి జయంత్ గౌడ్ గారికి ఎందుకు ఇయ్యారండి? నేను ఆయన కొడుకునే, అందరు అనుకుంటారు వాళ్ళ కొడుకు జయంత్ గౌడ్ కొడుకు, నాయన గురించి సపోర్ట్. నేను ఆయన శిశువుని, ఆయన ఎంబడి నేను 17 సంవత్సరాలు సర్దార్ పాపన్ ఉద్యమం నుంచి పనిచేసుకుంటూ వస్తున్నా. ఓ చరిత్ర గోల్కొండ హిస్టరీ సినిమా తీసిండు. మరి ఆయన ఎవరో తెలియదు అబ్బాయి. ఇట్లాంటి చాలా మంది ఒక్కసారి ఆయనకు అవకాశం వస్తే దుమ్ము దూర్పి నాలకేస్తాడు. ఆయన ఎవరికి ఇన్నటోడు, మొండోడు. అందుకే ఈ 10 సంవత్సరాలు ఇంత దూరం తీసుకొచ్చిండు. ఈ 300 విగ్రహాలు తెలంగాణలో సర్దార్ పాపన విగ్రహాలు పెట్టి చేయడానికి స్ఫూర్తి అయ్యిండు. ఒక గోల్కొండ హిస్టరీకి రూల్ చేసిన సర్దార్ పాపన్న సినిమా హీరో అయ్యాడు. మేము ఆయన ఒకటే కోరుకుంటున్నాము, ఏదో భజన చేయవద్దు నేను కొడుకుని, కానీ ఆయన కరెక్ట్ టైంలో భగవంతుడు ఏ అవకాశం ఇస్తాడో కానీ అట్టడుగుండు వాళ్ళని తీసుకొస్తాడు ఆయన అనే నమ్మకం 100% నాకున్నది. 100% ఉంది. ఆ భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో ఏమో అవకాశం అని కోటి కళ్ళతోడు చూస్తున్నాము.